హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా స్టిచెస్ నేర్పిస్తున్నాను. ఎందుకంటే ఈ స్టిచెస్ అన్నీ మీరు బాగా నేర్చుకుంటే మంచి మంచి డిజైన్స్, మంచి మంచి స్టిచెస్ మీరే కొత్త కొత్తవి క్రియేట్ చేయగలుగుతారనమాట. అందుకని చెప్పేసి ఎన్ని రకాల స్టిచెస్ ఉన్నాయో అన్ని రకాల స్టిచెస్ కూడా మీకు చక్కగా నేర్పిస్తున్నాను. స్టెప్ బై స్టెప్ తప్పకుండా నేర్చుకోండి. మీరే మంచి మంచివి క్రియేట్ చేసి మంచి ఇన్కమర్స్ అవుతారు. చూడండి, ఈ కాజా కుట్టు నేను ఎలా కుడుతున్నానో చూసారు కదా. మామూలు కాజా కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి నుంచి వేసుకొని వచ్చాను. వెనక నుంచి వేసుకొని వచ్చినప్పుడు గొలుసు మీరు గమనించారా, కింద నుంచి తీయలేదు, పైనుంచి తీసాను. కింద నుంచి తీస్తే ముడి పడిపోతుంది, అది జాగ్రత్తగా గమనించండి. పైనుంచి తీయాలి. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. అయితే అవి దూరంగా కుట్టాను కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఒకటి కుట్టిన తర్వాత చూడండి, కాజా కుట్టు మనము ఇలా వేస్తున్నాం కదా, గొలుసులాగా వేసి పైకి లాగుతున్నాం కదా, దాన్ని కాస్త దగ్గరగా వేస్తున్నా. ఇక్కడ దగ్గరగా వేసేసరికి మీకు అక్కడ పైన వేరియేషన్ కనిపిస్తుందా? మామూలుగా మనం కింద నుంచి లాగిన గొలుసు కుట్టుకి ముడి పడుతుంది, కానీ ఇక్కడ ముడి పడలేదు, దాని పైకి వచ్చింది దారం, అంతేనండి. ఇవి రెండు పక్క పక్కన ఉండేలాగా కుడుతున్నాను అనమాట. ఇవన్నీ ఏంటంటే, ఏదైనా ఒకటి కుట్టి చూపిస్తున్నప్పుడు దానిలో ఎన్ని రకాలుగా మీరు కుట్టచ్చు అన్నది కొన్ని చూపిస్తున్నా. ఎంతకన్నా ఎక్కువగా చూపించవచ్చు, ఎక్కువగా కుడతారు కూడాను. కానీ మీకు నేను కొన్ని ఎందుకంటే చూపిస్తున్నాను, మిగతావన్నీ మీరే క్రియేట్ చేసుకునేలాగా ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది చూశారు కదా, ఇది క్రాస్గా తీసి కాజా కుట్టు మళ్ళీ ఇటువైపుకి క్రాస్గా తీసి వేస్తున్నాను అనమాట. ఇటువైపు క్రాస్గా తీసి వేసినప్పుడు ఈ గొలుసు వేస్తున్నాను. గొలుసు వేసి పైకి లాగేసరికి ఆ దారము దానిపైనుంచి వస్తుందన్నమాట. మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే, మీకు రావట్లేదు, అర్థం కాలేదు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, క్లియర్గా చెప్తాను. వీటన్నిటి పేర్లు కూడా నేను కాజా కుట్లన్నీ ఒక ఈ వీడియోలో చేశాను కదా, అందులో వీటి పేర్లన్నీ కూడా క్లియర్గా రాసిచ్చాను. చూడండి, మీరు చూడకపోతే. ఎందుకంటే క్లాసెస్ స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటేనే ఇది ఎక్కువగా మీకు బాగా అర్థమవుతుంది. ఇవన్నీ రివిజన్ క్లాసెస్ అనమాట. నేను చాలా సింపుల్గా చూపిస్తున్నాను, చిన్నగా చూపించేసి ఊరుకుంటున్నాను. ఇక్కడ పేర్లు అవి మెన్షన్ చేయలేదు, రివిజన్ క్లాస్ కాబట్టి. మీరు మొదటి నుంచి అన్ని క్లాసులు చూసుకొని వస్తే మీకు మొత్తం 100% వచ్చేస్తుంది. లేదు మనకి రివిజన్ క్లాసెస్ తోటే అర్థమవుతుంది అనుకుంటే పర్వాలేదు, రివిజన్ క్లాసెస్ చూడండి. జాగ్రత్తగా గమనించండి, నేను ఎలా కుడుతున్నాను ఏంటి అన్నది జాగ్రత్తగా గమనించండి. మొత్తం ఈ వీడియోలో మొత్తం అన్నీ కూడా కాజా కుట్లలోనే వేరియేషన్స్ అనమాట. కాజా కుట్లని ఎన్ని రకాలుగా కుట్టచ్చు అన్న దాన్ని బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే లాస్ట్ 2-3 వీడియోస్ కూడా కాజా కుట్లలో వేరియేషన్సేనండి. అవి కూడాను కాజా కుట్లతోటి చాలా రకాల కుట్లు కుట్టచ్చు. నేను కొన్ని మాత్రం మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇది క్రౌడ్ కాజా కుట్టండి, బటన్ హోల్ స్టిచ్. క్రౌడ్ బటన్ హోల్ స్టిచ్ కోసం అని చెప్పేసి ముందు ఒక లోపల ఈ విధంగా దారం వేసేసుకొని దాని చుట్టూ ఈ బటన్ హోల్ స్టిచ్ కుడతామన్నమాట. క్రౌడ్ స్టిచ్చెస్లోనే చాలా రకాలు ఉంటాయి. అయితే నేను ఇక్కడ మీకు శాంపుల్గా ఒక 5 టైప్స్ ఆఫ్ క్రౌడ్ బటన్ హోల్ స్టిచ్చెస్ చూపిస్తున్నాను. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఇలాంటివి అవసరమైన వాళ్ళకి చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. అందువలన తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, వెంటనే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఇలాంటివి యూజ్ అవుతాయి, నేర్చుకుంటారు అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగచ్చండి, నేను క్లియర్ చేస్తాను. ఇది కూడా క్రౌడ్ బటన్ హోల్ స్టిచ్ అండి. క్రౌడ్ బటన్ హోల్ స్టిచ్ల్లో ఒక 5 రకాలు అయితే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను.
మీకు నేర్చుకోవాలి, పట్టుదలగా నేర్చుకోవాలి అని అనుకుంటే ఈ క్లాసెస్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఏదైనా కుట్టాలి, ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ క్లాసెస్ అన్నీ ఫాలో అయ్యారంటే మీకు మీరుగా చాలా మంచి మంచి డిజైన్స్, స్టిచ్చెస్ క్రియేట్ చేసుకోగలుగుతారు, కుట్టుకోగలుగుతారు అన్నమాట. ఇది కూడా క్రౌడ్ బటన్ హోల్ స్టిచ్లో వేరియేషనేనండి. మనము చాలా రకాలుగా కుట్టుకోవచ్చు క్రౌడ్ బటన్ హోల్ స్టిచ్. అసలు బటన్ హోల్ స్టిచ్చెస్ అంటేనే ఎన్నో రకాలుగా కుట్టుకోవచ్చు. ఇది కూడా క్రౌడ్ బటన్ హోల్ స్టిచ్చేనండి. అయితే దీనికోసం దగ్గరగా సన్నగా గీతలు గీసుకుంటాం కదా, 3 గీతలకు కలిపి ఒక బటన్ హోల్ స్టిచ్ కుడతామన్నమాట. ఆ తర్వాత సెకండ్ గీత నుంచి మళ్ళీ కిందకి 3వ గీత దగ్గరికి వచ్చేస్తాము. 3వ గీత వరకు కూడా ఒక బటన్ హోల్ స్టిచ్ కుడతాము. ఆ తర్వాత మళ్ళీ 3rd గీత దగ్గరికి వచ్చేస్తాము. 3rd గీత దగ్గర నుంచి ఆ కింద 3వ గీత ఉంది కదా, 3వ గీత వరకు ఒక లైన్ బటన్ హోల్ స్టిచ్ ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా కుడతామన్నమాట. కానీ ఈ స్టిచ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది. దేనికైనా యూస్ చేయొచ్చు, ఫ్లవర్స్కి కూడా కుట్టుకోవచ్చు, అన్నిటికీ చాలా బాగుంటుంది. అసలు కుడుతుంటేనే చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. ఇలాగా మనము ఎన్నో క్రియేట్ చేసుకోవచ్చండి. మీకు ఒక ఐడియా వచ్చింది, ఒక స్టిచ్చెస్ నేర్చుకున్నారంటే, బేసిక్ స్టిచ్చెస్ నేర్చుకున్నారంటే మిగతావన్నీ వాటి నుంచి ఎలా కుట్టచ్చని ఈ క్లాసెస్ అన్నీ చూసారంటే ఖచ్చితంగా మీకు కొత్తవి క్రియేట్ చేయడం వచ్చేస్తుంది. ఈ స్టిచ్ అయితే నేనే క్రియేట్ చేశానండి. ఇవే కాదు, చాలా స్టిచ్చెస్ నేను క్రియేట్ చేస్తాను, ఎందుకంటే నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి. ఇది చూసారు కదా, ముద్దకుట్టు అనమాట. కాజా కుట్టులోనే ముద్దకుట్టు. ఈ ముద్దకుట్లు కూడా, కాజా కుట్టులో ముద్దకుట్లు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలా వస్తుందన్నమాట. ఇది బేసిక్ కాజా కుట్టు ఉంది కదా, ఆ కుట్టుతోటి ముద్ద కుట్టు అనమాట. ఇది ముడి కాజా కుట్టు ఉంది కదండి, ముడి కాజా కుట్టుతో ముద్ద కుట్టు. ఇది గమనించండి జాగ్రత్తగాను. ముడి లోపలికి వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళిపోవడం వలన అక్కడ కాస్త ఎత్తుగా అనిపించి ఆ కాజా కూడా చాలా బాగా వస్తుందన్నమాట. మామూలు ముద్ద కుట్లాగే అనిపిస్తుంది, కానీ అక్కడ ఎత్తు కనిపించడం వలన
కాస్త డిఫరెన్స్ కనిపిస్తుంది ఈ కుట్టుకి. చూసారు కదా, అంటే 3D స్టిచ్లా వచ్చిందనమాట. ఇది చూడండి, ఈ ముద్ద కుట్టు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కింద నుంచి మనం నాట్ వేస్తున్నాం కదా, నాట్ వేసి ముద్దగా కుడతామన్నమాట. చాలా దగ్గరగా కుడతాము, మళ్ళీ నాట్ వేసేస్తాము, లాగేస్తాము పైకి, అలా వచ్చేస్తుంది. ఇవన్నీ మీకు ఆల్రెడీ చూపించాను కదా, కాకపోతే ముద్ద కుట్లకి ఈ స్టిచ్చెస్ కూడా యూజ్ అవుతాయని మీకు చూపించడం కోసం అని చెప్పేసి ముద్ద కుట్లు వాటిలో ఉన్న ముద్ద కుట్లు చూపిస్తున్నా. బటన్ హోల్ స్టిచ్లోనే 5 రకాల బటన్ హోల్ స్టిచ్చెస్కి ఈ ముద్ద కుట్లు కుట్టుకోవచ్చు. ఇంకా ఇదండి క్రాస్ బటన్ హోల్ స్టిచ్ అండి. క్రాస్ బటన్ హోల్ స్టిచ్ క్రాస్ లేయర్ బటన్ హోల్ స్టిచ్. దీనికి చూడండి దగ్గరగా కుడుతున్నాను. పైన క్రాస్ స్టిచ్ కుట్టిన తర్వాత కిందకి ఇలా కుడతాం కదా, కుట్టేశాక మళ్ళీ అంటే మీకు ఆల్రెడీ ఈ స్టిచ్ చూపించాను, కానీ దీన్నే మనం దగ్గరగా ముద్దగా వచ్చేలా కుడతాం అన్నమాట. అంతేనండి. ఇంకా ఇది లాంగ్ అండ్ షార్ట్ బటన్ హోల్ స్టిచ్ అండి. ముందు షార్ట్ వేసాను, తర్వాత లాంగ్ స్టిచ్ వేసాను. బటన్ హోల్ స్టిచ్ లాంగ్ అండ్ షార్ట్ ఆల్రెడీ మీకు నేర్పించాను, అది దూరంగా ఉంటుంది. ఇక్కడ నేను ముద్ద కుట్లలో వేరియేషన్స్ చూపిస్తున్నాను కదా, అందులోని బటన్ హోల్ స్టిచ్ తాలూకా ముద్ద కుట్లేనండి ఇవన్నీను. ఆ వేరియేషన్స్ వేటికి ముద్ద కుట్లు నప్పుతాయి, ఏ స్టిచ్చెస్కి బటన్ హోల్కి సంబంధించి అన్న ఉద్దేశంతో మీకు ఇవి చూపిస్తున్నాను అనమాట. లాంగ్ అండ్ షార్ట్ బటన్ హోల్ ముద్ద కుట్టు ఇది కూడా చాలా బాగుంటుందండి ఫ్లవర్స్కి వాటికి కుట్టడానికి. ఇది బులియన్ బటన్ హోల్ స్టిచ్ అండి. అదేనండి స్ప్రింగ్ రోల్ ఉన్నది కదా, స్ప్రింగ్ రోల్ బటన్ హోల్ స్టిచ్. బటన్ హోల్ ముందు ఒకటి వేసేసిన తర్వాత స్ప్రింగ్ రోల్ తీసి కిందకి కుడుతున్నా అన్నమాట, వీడియోలో చూపించిన విధంగా. ఆ టెక్నిక్ అది పట్టుకొని పైకి లాగుతాం చూసారా, ఆ టెక్నిక్ కానీ తెలిస్తే ఇది చాలా సింపుల్ అనమాట. ఎంత సింపులో అంత మళ్ళీ చాలా బాగుంటుంది. ఇది కూడా అలాంటి స్ప్రింగ్ రోల్ బటన్ హోల్ స్టిచ్ అనండి. అయితే మనం స్ప్రింగ్ రోల్ పైవైపు పెడతాము, కిందకి కాజా కుట్టు వచ్చేస్తుంది అనమాట. ఇందాకలో మనం ఏంటంటే కాజా కుట్టు పూర్తిగా కుట్టాక పక్కన స్ప్రింగ్ రోల్ పెట్టామన్నమాట, అంతే. ఆ రెండిటికి అదే డిఫరెన్స్ అండి. ఇది మ్యాజిక్ బటన్ హోల్ స్టిచ్ అండి. మ్యాజిక్ బటన్ హోల్ స్టిచ్ కోసం అని చెప్పేసి సూదిలోకి 2 రంగుల దారం ఎక్కించాను. ఒక బటన్ హోల్ స్టిచ్ కుట్టినప్పుడేమో ఒక రంగు దారం దాని పైకి వేస్తున్నాను, రెండో లైన్లో కుట్టినప్పుడు ఇంకొక రంగు దారం అటువైపు వేస్తున్నాను అనమాట.
చాలా బాగుంటుందండి. ఇవి పువ్వులు అవి కుట్టినప్పుడు డిఫరెంట్ లుక్ రావడం కోసం అని చెప్పేసి ఈ స్టిచ్చెస్ అన్నీ యూస్ చేయొచ్చు. ఇంకా కాజా కొట్టుకండి చక్రం చాలా బాగా నప్పుతుంది అనమాట. మనము ఒక్కొక్క చక్రము ఇలాగా గీసుకొని దానికి ఈ విధంగా కుట్టుకోవచ్చు. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చక్రం కుట్టినప్పుడు మనం ఎక్కువ శ్రమ పడకుండా ఈ కాజా కుట్టుతో కుడితే చక్రం చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అయితే చక్రము అలాగా కాకుండా ఇంకో రకంగా కూడా మనం కుట్టుకోవచ్చండి. చుట్టూ క్రాస్ స్టిచ్ పెట్టేసి మధ్యలో చక్రము గీత వచ్చేలా కుట్టుకోవచ్చు అనమాట. అంటే చాలా చక్రాలకి చుట్టూతా మనకి వేరే రకంగా ఉండి మధ్యలో వేరే రకంగా ఉంటుంది కదా, అలా ఉండడం కోసం అని చెప్పేసి మొత్తం ఇలా కుట్టుకోవచ్చు. మొత్తం ఇలా కుట్టిన తర్వాత చుట్టూతా మనం ఒక లేయర్ లాగా మనము దారం వెయ్యాలండి. ఎందుకంటే అది ఆ లుక్ రావడం కోసం. చూసారు కదా మొత్తం స్టిచ్చెస్ అన్నీ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనం కుట్టే డిజైన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని ఆ డిజైన్కి ఆ కుట్లు కుట్టుకోవచ్చు అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయి, బాగున్నాయా, నచ్చాయా లేదా, లేకపోతే ఇంకేమైనా మీకు నేర్చుకోవాలని ఉందా, ఇంకేమైనా కొత్త వర్క్ కావాలని ఉందా, అన్నీ కామెంట్ సెక్షన్లో చెప్పచ్చండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా? ధన్యవాదములండి.